దేవుని మాట అనే కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నానండి. దేవుని బిడ్డ ప్రతి ఒక్కరికి వందనాలు. కుటుంబారాధన మనల్ని ఎంతో బలపరుస్తూ ఉంటుంది. మన కుటుంబానికి ఆశీర్వాదము. వాగ్దానాల్ని ప్రతిరోజు కూడా మీరు చూస్తూ మీరు ఆశీర్వాదం పొందుకున్నట్లు అనేక మంది ఆశీర్వాదం పొందుకునేలాగా అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. మీ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ని కామెంట్ రూపాన తెలియచేయండి. సిస్లత యూట్యూబ్ ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో చేసుకోండి. ఈరోజు దేవుడు వాగ్దానం ద్వారా మనతో ఏం మాట్లాడనన్నారో చూద్దామండి. జకర్యా 8వ అధ్యాయము 13వ వచనము. యూదా వారులారా, ఇజ్రాయేలీల వారులారా, మీరు అన్యజనుల్లో నేలాగో శాపస్పదమై ఉంటిరో అలాగే మీరు ఆశీర్వాదాస్పదమగునట్లు నేను మిమ్మను రక్షింతును. భయపడక ధైర్యము తెచ్చుకొనుడి. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న ఆయన మంచి మాట, నేను మిమ్మను రక్షింతును, భయపడక ధైర్యము తెచ్చుకొనుడి. ఆమేన్. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నారు. ఏమనంటే, భయపడొద్దమ్మా, ధైర్యము తెచ్చుకో. ఎందుకంటే నేను మిమ్మల్ని రక్షించును, నేను మిమ్మల్ని కాపాడబోతున్నాను. ఏ విధంగా అంటే ఆశీర్వాదాస్పదమగునట్లు, అనేక మందికి మీరు ఆశీర్వాదకరముగా ఉండేటట్లు మీరున్న ప్రతి సమస్య నుంచి నేను మిమ్మల్ని రక్షించబోతున్నాను. ఎలాంటి ఇబ్బందుల్లో మీరున్నారో వాటి నుంచి నేను మిమ్మల్ని రక్షించబోతున్నాను. నేను మిమ్మను రక్షింతును, భయపడక ధైర్యము తెచ్చుకునేది. దేవుడు చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతున్నారు. దేని కొరకు ఆయన రక్షిస్తూ ఉన్నారంటే, మనం అనేక మందికి ఆశీర్వాదాస్పదముగా ఉండడానికి. నువ్వు ఎక్కడ వ్యాపారం చేస్తున్నావో, ఎక్కడ ఉద్యోగం చేస్తున్నావో, ఎక్కడ నివసిస్తున్నావో అక్కడ అనేక మందికి ఆశీర్వాదకరంగా నువ్వు ఉండబోతున్నావు. నీకున్న ప్రతి సమస్య నుంచి, ప్రతి బంధకం నుంచి నేను నిన్ను రక్షించబోతున్నాను. నువ్వు నీ సమస్యను చూసి భయపడొద్దు, నువ్వు ధైర్యము తెచ్చుకో. దేనిని చూసి అంటే దేవుణ్ణి చూసి మనము ధైర్యము తెచ్చుకోవాలండి. మన దేవుడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడని, మన పరిస్థితి ఎలాంటిదైనా సరే ఆయన మార్చగలిగిన దేవుడని, మనల్ని రక్షించే దేవుడని, కాపాడే దేవుడని మనము నిరీక్షణ కలిగి ధైర్యము కలిగి మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని అనేక మందికి ఆశీర్వాదాస్పదముగా దేవుడు మనల్ని ఉంచబోతున్నారు. కాబట్టి మనము ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే మన పరిస్థితిని ఎప్పుడు మనము చూసుకోవద్దండి. మన దేవుణ్ణి మాత్రమే మనము చూద్దామండి. దేవుడు ఇచ్చిన ప్రతి వాగ్దానం ఏందో నమ్మిక ఉంచుదాము. దేవుడు మనల్ని రక్షించి మనల్ని కాపాడి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంచబోతూ ఉండగా సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మనము దేవునికి చెల్లిందామండి. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేర్ చేసుకుందామండి. అందరూ కనులు మూసుకుని ప్రేర్లు ఏకీభవించండి. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు, వందనాలు తండ్రి. ఇచ్చిన వాగ్దానం మా జీవితంలో నూరంతలుగా ఫలించునుగాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములోనే దీవించబడునుగాక. యెరూషలేముకి యేసు నామములో క్షేమము కలుగునుగాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి సంవత్సరం ఒక ఆశీర్వాదకరముగా ఉండునుగాక. మాటలు రాని బిడ్డలు యేసునామములో ధారాళంగా మాట్లాడుదురుగాక. నడవలేని బిడ్డలు యేసునామములో లేచి నడుచుదురుగాక. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి యేసునామములో సంపూర్ణ స్వస్థత, విడుదల కలుగునుగాక. చిన్న బిడ్డల చుట్టూ, ఆడబిడ్డల చుట్టూ, యవ్వన బిడ్డల చుట్టూ యేసునామములో అగ్ని కంచె ఉండునుగాక. ప్రతి బిడ్డ రాకపోకలను దేవుడు తోడుగా ఉండి క్షేమమైన ప్రయాణం అనుగ్రహించునుగాక. దేవుని మాట అనే పరిచర్యలో పాలి భాగస్తులే భారం కలిగి ప్రార్థన చేయుచున్న ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. బలపరచు మాట, విడుదలిచ్చు మాట.